అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రతిరోజు లాగానే శ్రీకృష్ణుడి గురించి తెలుసుకుందాం రండిలో 8వ రోజుకి స్వాగతం. ఈరోజు కొన్ని ప్రశ్నలు దాని సమాధానం తెలుసుకుందాము. తెలుసుకునే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని ఆఖరి వరకు చూడండి. చూసిన వెంటనే లైక్ అనేది చేయండి. ఈ యొక్క వీడియోని 10 మందికి షేర్ చేయండి. మన పురాణాల గురించి 10 మందికి తెలియపరచడం కూడా ఒక సేవ అనేది ప్రతి ఒక్కరూ గమనించి షేర్ అనేది చేయండి. ఇక టాపిక్లోకి వెళ్దాం రండి. ప్రశ్న: బలరాముడెవరు? శ్రీకృష్ణుని అన్నగారు. కంసుడు చిన్ని కృష్ణుణ్ణి చంపడానికి ఎట్లా ప్రయత్నించాడు? అనేక మంది రాక్షసులను వివిధ రూపాలలో, పశు పశ్చాదుల రూపాలలో చిన్ని కృష్ణుని చంపడానికి పంపాడు. అంటే పశువులను ద్వారా చంపడానికి పంపించారంట. పోతన ఎవరు? ఆమె ఒక రాక్షసి. చిన్ని కృష్ణునికి విషపూరిత స్తన్యం ఇచ్చి కృష్ణుని చంపడానికి పూనుకున్నది. అంటే ఆమె యొక్క అమ్మ బిడ్డకి ఎలా పాలిస్తుందో ఆ విధంగా పాలిచ్చి చంపాలనేసి ప్రయత్నం అనేది చేసిందనమాట. మన కృష్ణుడు కూడా తెలిసింది కదండి, చిలిపి కృష్ణుడు పాలు తాగాడు, బట్ ఆయనకి ఏమీ కాలేదు. మనం మరొక ప్రశ్న: పోతన పూర్వం వృత్తాంతం ఏమిటి? జవాబు: పోతన పూర్వ జన్మలో బలి చక్రవర్తి పుత్రిక. ఆమె పేరు రత్నావళి. శ్రీహరి వామన రూపంలో వచ్చి 3 అడుగుల నేల నిమ్మని బలిని కోరుతున్నప్పుడు వామను దివ్య సుందర రూపాన్ని చూచిన రత్నావళి, ఇతను నా కుమారుడైతే ఎంత బాగుండేదో కదా అని మురిసిపోయిందనమాట. కానీ హఠాత్తుగా వామనుడు తన రూపాన్ని పెంచి బలి శిరస్సుపై పాదము మోపడం చూసి ఆమె కోపించి అతన్ని చంపడానికి నిశ్చయించుకున్నది. అక్కడే వామనును ఒడిలోకి తీసుకుని చంపాలని కోరికను పెంచుకుంది. ఆ ద్వేషపూరిత కోరికతో మరు జన్మలో పోతనగా పుట్టి కృష్ణుని విషస్తన్యంతో చంపడానికి యత్నించి చివరకు తానే మృత్యువాత పడింది. కృష్ణుడితో పెట్టుకుంటే ఎవరికైనా అంతే కదండి. అతను కారణ జన్ముడు, మహానుభావుడు, మహావిష్ణువు యొక్క అవతారం, ఈ సృష్టి పరిపాలన కర్త. అతన్ని చంపడం అంటే అది సాధ్యమయ్యే పని కాదు. కొంతమంది అన్య మతస్థులు ఏదేదో చెప్తూ ఉంటారు మన యొక్క పురాణాల్లో మన భగవంతుడి గురించి. మధ్యలోదే చెప్తారు, అటుపక్కది ఇటుపక్కదంతా వదిలేసి మధ్యలో ఏదైనా తప్పు జరుగుంటే దాన్నే చెప్తుంటారు. భగవంతుడు ఇప్పుడు రాముడు ఉన్నాడు, చెట్టు చాటు నుంచి వాళ్ళని చంపాడనేసి అది ఎందుకు చంపవలసిందో చెప్పరు. అలా చంపవచ్చునా అంటారు. చంపడానికి కారణం కూడా తెలుసుకోవాలి. అది తెలుసుకోకుండా మాట్లాడుతూ ఉంటారు. ఇది ఇప్పుడు నేను చెప్పాను కదండి, ఎందుకు ఆమెను బిడ్డకి పాలిచ్చిన ఆమెను చంపేయడమా అనేసి, ఎందుకు చంపవలసి వచ్చింది అనేసి తెలియపరచండి. అప్పుడు బాగుంటుంది. మీ పుస్తకాలు ఎలాగో ఉండవు అలాంటివి, కాబట్టి నిజాలు తెలియపరచండి ప్రజలకి. మరొక ప్రశ్న: కృష్ణుణ్ణి గిరిధారి అని ఎందుకంటారు? జవాబు: గోవర్ధన గిరిని ఎత్తి తన ఎడమ చేతి చిటికిన వేలుపై నిలిచి ఉంచాడు కనుక అతనిని గిరిధారి అని పిలుస్తారు. మరొక ప్రశ్న: కృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఎందుకు ఎత్తాడు? జవాబు: ప్రతి సంవత్సరం రేపల్లిలోని యాదవులందరూ వర్షం కొరక ఇంద్రుని పూజించి అర్చించేవారు. కానీ కృష్ణుడు గోవులకు పచ్చగడ్డిని, వర్షాన్ని, తన ద్వారా మానవులకు ఆహారాన్ని ఇచ్చే గోవర్ధనగిరిని పూజించమన్నాడు. దీనికి ఇంద్రుడు ఆగ్రహించి రేపల్లె వాసులను, ఆలమందాలను నాశనం చేయాలనేసి దుష్ట సంకల్పంతో గోకులపై జడి వాణు వర్షింపచేసి బీభత్సం సృష్టించాడు. ఆ బీభత్సం నుండి రేపల్లె వాసులను రక్షించేందుకై శ్రీకృష్ణుడు గోవర్ధనగిరిని పైకి ఎత్తి దాని కింద గోవులకు, మానవులకు ఆశ్రయం కల్పించాడు. ఇవన్నీ అవాస్తవాలు కాదండి, వాస్తవాలకి. కాబట్టి యుగము గడిచిపోయినా సరే శ్రీకృష్ణుడు జరిగిన కథ 8,64,000 సంవత్సరాల ముంద, అంటే ద్వాపర యుగంలో, అదొక యుగము. ఆ యుగములో జరిగిన దాన్ని ఇంకా మనం ఈ యుగంలో మాట్లాడుకున్నామంటే అది వాస్తవమా అవాస్తవమా ఆలోచన చేయండి.
అన్ని మతస్థులు కొంతమంది మా దగ్గర అన్నీ ఉన్నాయి, మేమే అన్నీ చేస్తాం, మేమే సృష్టించినాము అనేసి అంటూ ఉంటారు. అది నిజం కాదు కదా. అది కూడా ఆలోచన చేయండి. వాస్తవంలో ఎప్పుడు కానీ దాగి ఉంటుంది, మౌనంగా ఉంటుంది. అవాస్తవాలే బయట ఓ ప్రచారం జరుగుతూ ఉంటుంది. ఇలాంటి ఉదాహరణలు చాలా ఉన్నాయి. వేటాడే సింహము మౌనంగా ఉండి 4 అడుగులు వెనక్కి వేస్తుంది. కుక్క ఎప్పుడు బహుబహుబహును మరుగుతూ ఉంటుంది, కర్రెత్తుకుంటే పరిగెడుతూ పోతుంటుంది. అలా అన్ని మతస్థులు ఎగిరి పడుతూ ఉంటారు, ఏదేదో మాట్లాడుతూ ఉంటారు, మాయ మాటలు చెప్తూ ఉంటారు. కానీ ఆఖరికి ధర్మం అనేది గెలుస్తుంది. ఇక ఈరోజుకి ఇది చాలండి. రేపటి కొన్ని ప్రశ్నలు తెలుసుకుందాము. అంతవరకు జై కృష్ణ, భారత్ మాతాకి జై.